కలిమి లేని నాడు కులము దిగును, కులము కన్నా ఎన్న కలిమి ప్రధానము విశ్వదాభిరామని ఎప్పుడో చెప్పాడు. కాబట్టి మహాకవి గురజాడ మంచి చెడ్డలు రెండు మొత్తము, మంచి అన్నది మాలైతే మాలనేనవుతా అన్నాడు. కాబట్టి దానవీర సురకనులు చీల్చి చెండాడు కుల వ్యవస్థ గురించి. దేవనర్తకి ఊరవశి కానుంటే మొత్తం వచ్చేసి పరీక్షిత్ మహారాజు వరకు మొత్తం వచ్చేసి ఆ వంశవృక్షాన్ని. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు వచ్చేసి మనకు 3 తరాలకు ముంచి మన తండ్రి పేరే మనకు తెలియదు. కాబట్టి ఎవరు ఏ కులం అని చెప్పేసి, కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆ కుల వ్యవస్థ నుండి పవన్ కళ్యాణ్ బయట వచ్చినా, మనము ఎవరం బయట వచ్చినా మంచిదే. ఒకవేళ గతంలో ఉన్నా కానీ ఇప్పుడు బయటికి వస్తే కన్నా అది సమాజానికి మంచిది, ఎవరికైనా మంచి నా అభిప్రాయం. లేదా ఆయన నిన్న ఒక మాట అన్నాడు, అందుకే నేను ఇందాక నా స్పీచ్లో కూడా నేను చెప్పాను. ఆయన ఒకటే కాదు, మిగతా రాజకీయ పార్టీలు పెట్టుకున్న వాళ్ళు ఆ కులమైనప్పటికీ వాళ్ళు ఎవరు ప్రశ్నించట్లేదు. అటు కమ్మ, అటు రెడ్డి, ఇంకా వీలైతే ఇంకా ముందుకెళ్ళగలిగితే మంచిదే, మీరు ఎందుకు నన్ను ప్రశ్నిస్తున్నారు అంటే ఆయన ఇంకొక అడుగు ముందుకే చెప్పగలిగితే చాలా సంతోషపడతారు. ఈరోజు నిజంగా నేను కూడా చెప్తున్నాను, చాలా గదన అంశం మీరు తీసుకోండి. లేకపోతే మొత్తం మనం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనిహిలేషన్ ఆఫ్ ద క్యాస్ట్, కుల నిర్మూలన అంటే ఇప్పుడు ఆయన అంతా దీనిలో ఉన్నాడు కానీ, ఆర్ఎస్ఎస్ మోడల్లో ఉన్నాడు కానీ ఆయన్ని మీరు పట్టకరండి. మీ ఒరిజినల్ మోడల్లో పట్టుకొస్తే, ఎందుకంటే ఆయన అన్ని చదివిన తర్వాత మధ్యలో వాడుతూ ఉన్నాడు వాటన్నిటిని. మంచిదే. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా పెట్టుకున్న తర్వాత నేను ఒక కులంతోటే నడుపుతాను, నా కులం వాళ్ళతో ఇస్తాను అని అనుకుంటే కుదరదు. అసలు అది సమస్య లేదు, నడపలేవు కూడా. నడపలేవు. ఒక స్పష్టమైనటువంటి ఒక ఆలోచన విధానంతో నీ పంథా, నీ మేనిఫెస్టో నువ్వేం రాసుకున్నావు, నువ్వు మామూలుగా జరిగితే ప్రాక్టికల్గా నువ్వు కులంతో ఉండొచ్చు, కానీ జనంలో నువ్వు చెప్పాల్సిన దాన్ని జనం ఆయన కులం మనుషులు ఆయన్ని కట్టేస్తూ ఉంటే ఆ కట్లన్నీ ఇప్పుకొని అతను బయటికి రావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మరి అయినా సరే మేము కాళ్ళు ఒకడు, చేతులు ఒకడు, తల ఒకడు పట్టుకొని ఆయన ఎక్కడే లాగుతామని మీరందరూ కూడా ప్రయత్నం చేసే విధానం ఆయన మాటల్లో కనపడింది. ఓకే, శ్రీనివాసరావు గారు, దీని మీద మీ వెర్షన్ ఏంటి సార్? పవన్ కళ్యాణ్ గారు, నేను 2-3 చోట్ల మాట్లాడాను. పవన్ కళ్యాణ్ గారిని అప్రిషియేట్ చేశాం. ఎందుకంటే చాలా దమ్ము ఉండాలండి అటువంటి మాటలు మాట్లాడాలండి ఎవరికన్నా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక భయం ఉంటుంది, కులాలు దూరం అవుతాయో, వాళ్ళు సహకరిస్తారో సహకరించరో, ఏ